హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో 2 పథకాలు పూర్తిగా రద్దు చేస్తూ కాసేపటి క్రితమే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో 2 పథకాలు రద్దు గల కారణాలేంటి, ఎందుకు రద్దు చేశారు, ఆ పథకాలేంటి, ఇటువంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేయడం వల్లే ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కనుక ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో డిసిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు తెలంగాణలో 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే అమలు చేస్తుందో అదేవిధంగా 2 పథకాలు అయితే రద్దు చేయబోతున్నట్లు. అందులో మొదటిది వచ్చేసరికి బీసీ బంధు. సో దీని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలు పట్టించింది. ఈ పథకం వల్ల చాలా వరకు నష్టం జరిగిందని చెప్పేసి ఈ పథకాన్ని అయితే ప్రస్తుతం అయితే ఆపేయడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గృహలక్ష్మి కింద తీసుకున్న అప్లికేషన్స్ కూడా పూర్తిగా రద్దు చేస్తూ నిన్న జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దీనివల్ల చాలా అనర్హులుగా ఉండి కూడా అప్లికేషన్స్, అంటే వాళ్ళు అర్హులు కారు బట్ అనర్హులుగా ఉండి కూడా చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఈ పథకం అనేది కరెక్ట్గా లేదు, అందుకనే రద్దు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. సో బీసీ పథకం కింద కూడా సరిగ్గా లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం, దీని స్థానంలో మరొక పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి మనకి బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. అంటే చాలామంది అర్హులుగా లేకుండా కూడా, అంటే అనర్హులుగా ఉండి కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు, ఏది గృహలక్ష్మి పథకం. అందుకనే మేము తీసేసాము. ఇందులో సుమారు వచ్చిన అప్లికేషన్స్ కంటే 20% అర్హులు ఉంటే 80% అనర్హులుగా ఉన్నారు. అందుకనే మేము ఈ జీవోని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బీసీ బంధులో కూడా ఇటువంటి అవకతవకలు జరగడం వల్లనే మేము దాన్ని తీసేసాము. నెక్స్ట్ మేము మా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల పక్షాన ఉంటుంది కాబట్టి పేదల కోసం ఉపయోగపడే పథకాలు తీసుకొస్తాము, కానీ వృధా అయ్యే పథకాలు అయితే మేము తీసుకురాము అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో నెక్స్ట్ దీని స్థానంలో ఏమైతే రద్దు చేసామో 6 గ్యారెంటీలతో పాటు ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేస్తూ నెక్స్ట్ ఇంకా అవసరమైన పథకాలు తీసుకొస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా చెప్తుంది. సో ఈ 2 పథకాలు అయితే ప్రస్తుతం అయితే తెలంగాణలో లేవు. ఇంకా నెక్స్ట్ కొత్తగా 2 పథకాలు అయితే తీసుకురాబోతాము. సో అవి వాటికి సంబంధించి అవసరమైతేనే తీసుకొస్తాము, ప్రస్తుతం ఉన్న 6 గ్యారెంటీలు సక్రమంగా మేము అమలు చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే తెలంగాణలో 2 పథకాలు అయితే రద్దు చేశారు. నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.